ఓ మనుష్యులారా, మనుషులారా అన్నాడు, ఓ మతస్థులారా అనలేదు, గుర్తుంచుకోవాలి. ఓ మనుష్యులారా, ఓ మతస్థులారా, ఓ హిందూ మతస్థులారా, ఓ క్రైస్తవ మతస్థులారా, ఓ సిక్కు మతస్థులారా, ఓ జైన మతస్థులారా, ఓ ముస్లిం మతస్థులారా అని దేవుడు ఎప్పుడు ఏ కాలములో కూడా మతమును తోకగా అంటగట్టి ఏ మనిషిని కూడా పిలవలేదు. ఇంతకు ముందు ఎప్పుడు పిలిచినట్టు దాఖలాలు లేవు, ఇక ముందు ఎప్పుడైనా పిలుస్తాడన్న భరోసా కూడా లేదు. ఎందుకంటే దేవునికి మతములు లేవు. ఉంటే అతను దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులందరూ కూడా వినండి, మతములన్నీ కూడా వినండి. మీ మతములు ఎలాగుండినా మనుషులు బాగుపడాలంటే ఒక విషయం చెప్తున్నాను, మానవ జాతి బాగా వినండి అని చెప్పి మానవులకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్ ద్వారా పరిశుద్ధమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరయ్యా, అతను ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, దెన్ వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన పని ఏంటి భూమి మీద అంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగోండి ఓ మనుష్యులారా, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద కంటే ఒకే ఒక్క పని కోసం వచ్చాను. ఆ పని ఏంటంటే మానవ జాతి అందరూ కూడా ఏ పని చెప్పినా వారి శక్తి మేరకు ఎంతో కొంత 80%, 90%, 70%, 60%, ఇంకా లేకపోతే 20% మనుషులు వారి శక్తి మేరకు కొన్ని కార్యాలు చేసుకోగలుగుతారు, కొన్ని విషయాలు చేసుకోగలుగుతారు. దే నో హౌ టు పెర్ఫార్మ్ దట్ పర్టికులర్ యాక్ట్. ఆ యొక్క ప్రత్యేకమైన ఒక పని ఎలా చేసుకోవాలో వారికి తెలుసు. సుమారుగా ఆ విషయంలో నా సహాయం మానవ జాతికి అవసరం పడకపోవచ్చు. కానీ నేను మీతో తెలియజెప్పాలనుకుంటున్నా, ప్రతిసారి మీ బతుకుల్లో, మీ ఇంటిలో, మీ వ్యక్తుల్లో అక్క చెల్లి, భార్య భర్త, తమ్ముడు అన్నయ్య మధ్యలో ఓడిపోతూ రకరకాలుగా చెదిరిపోతున్న మానవ భవబంధాల మధ్య చితికి నలిగిపోతూ పతనమైపోవడానికి, నాశనమైపోవడానికి సిద్ధంగా ఉన్న మీ జీవితాలలో ఒక విషయము, ఒక సత్యము చెప్పాలనుకుంటున్నాను నేను, వినండి అని చెప్పి తన గ్రంథములో నుంచి దేవదేవుడు అద్భుతమైన ఒక పదాన్ని, ఒక మాటను లేవదీసి ఈరోజు మన మధ్య, మన చెవుల్లో, మన హృదయంలో ఉంచాలనుకుంటున్నాడు. అదేంటంటే, ఓ మానవ జాతి, మీరు అనుకుంటున్నట్టుగా ఈ లోకములో ఉన్న పంచభూతాలు, ఈ లోకములో నీ ప్రక్కనే బతుకుతున్న పక్క మతస్థుడు, నీ ప్రక్కనే బతుకుతున్నటువంటి పక్క ఇంటి వాడు, పొరుగింటి వాడు, నీ ప్రక్కనే బతుకుతూ వీడు నా శత్రువు, వీళ్ళు నా శత్రువులు అనుకుంటున్నా నీకు బద్ధ శత్రువులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా, వారి క్రియల ద్వారా ఎప్పుడూ నీ యొక్క ఆంతర్యము, ఎప్పుడూ నీ యొక్క హృదయము, ఎప్పుడూ నీ యొక్క జీవితము అపవిత్రము కాజాలదు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే బయట నుంచి వచ్చేవి, వాళ్ళని శత్రువులైనా, మనుషులైనా, వ్యవస్థలైనా, మతాలైనా, అవి గ్రంథాలైనా, గ్రంథాతీతాలైనా, అవి ఏవైనా కూడా బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల మార్పు అనే ప్రక్రియ మొదలు పెట్టగలిగిన వస్తువులు కానీ, వ్యక్తులు కానీ ఎవ్వరూ లేరయ్యా అని నా దేవుడు ఈ లోకానికి చాటి చెప్తున్న మొదటి విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అత్యంత స్పష్టం. ఎందుకు అంటే ఈరోజు చాలా మంది ఉన్నారు, ఫలానా దగ్గరికి వెళ్తే నా జీవితం మారిపోద్ది, ఫలానా దగ్గరికి వెళ్తే మా ఇంటి అందరికీ ఎందుకు ఇలాగవుతుంది అతను చెప్పేస్తాడు, ఫలానా దగ్గరికి వెళ్తే నా బతుకు వాళ్ళు మార్చేస్తారు, ఫలానా మెడిసిన్ వేసుకుంటే నాకున్న పిచ్చంతా, మెంటల్ అంతా, నా యొక్క అపవిత్ర జీవితం అంతా పోతుంది అని అనుకుంటూ ఉన్నటువంటి మనుషులు ఈ సమాజంలో కోకొల్లలు. అట్టి వారికి నా యేసు చెబుతున్న ఒక అద్భుతమైన సూత్రము, భక్తి సూత్రము, ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, బాబు బయటవేవి నీ బతుకును మార్చలేవురా. ఓ యవనస్తుడా, బయటవేవి నీ బతుకును మార్చలేవు, అపవిత్రము చేయలేవు, అలాగని పవిత్రం కూడా చేయలేవు. అవి బలహీనమైనవి, చాలా బలహీనమైనవి. కాబట్టి బయటవేవి కూడా నీ మనసులో పెట్టొద్దు అని చెప్పి ఇంకొక సూత్రం కూడా చెప్పాడు. ఏంటంటే, ఇదిగో బయటవి నీకు అపవిత్రం చేయవు గాని నీ లోపల నుంచి ఏవైతే బయటకు వస్తాయో అవి మానవ జాతిని అంతటినీ కలిపి అపవిత్రం చేసి పడేస్తాయిరా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును.
సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. ఈ లోకానికి యేసు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నీకు అసాధ్యమైనటువంటి చాలా కార్యాలు నీ మనసులో గూడు కట్టుకొని ఎప్పటికీ పోకుండా నీ లోపలే ఉండి నిన్ను పతనం చేసేస్తూ కొరుకుడు పుండులాగా నీ జీవితాన్ని తినేస్తూ ఉన్నా నీ బుద్ధులు, నీ దుర్గుణాలు ఉన్నాయి చూడు. ఎంత మార్చుకుందామన్నా నీ వలన అవ్వడం లేదు చూడు. దానిని మార్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఏముండాలండి? నీకు 100 రేషన్ కార్డులు ఇచ్చినా నీ అంతటి పనికి మాలోడు ఊర్లో ఎవడు లేడు అనుకోండి, 100 రేషన్ కార్డుల ద్వారా నీకేం లాభం? 100 ఆధార్ కార్డుల ద్వారా నీకేమి లాభం? ఒక్క 3,000 పింఛను కాకుండా 30,000 పింఛను ఇచ్చాడు అనుకోండి, కానీ ఇంటిని పాడు చేసి ప్రతి ఆడదాన్ని ప్రతి మగాడిని పాడు చేసే బుద్ధి నీలో ఉంది అనుకుంటే నిన్ను మార్చలేని ఆ యొక్క రేషన్ కార్డుల ద్వారా, ఆ పెన్షన్ ద్వారా ఏమి లాభం? ఏమి లాభం? నీ ధనము, నీ ఐశ్వర్యము, నీ పొగరు, నీ కుటుంబము, నీ ధనబలము, నీ భూములు, నీ ఆస్తులు నీతోనే ఉంటాయి, కానీ నీ బతుకును మార్చలేని వాటితో నీకేమి లాభం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ పూట నా యేసు పిలుస్తున్నాడు, సర్వ లోకములున్న సకల మనుష్యులారా, మీరు ఏ మతము వారైనా నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను మతపు దేవుడను కాదు, మతులను మార్చేటువంటి మతాతీతుడైన యేసుక్రీస్తును నేను. అది యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నీ మనస్సును మార్చడానికి. ఏంటండి మనస్సును ఎందుకు మార్చాలి అంటే, ఆ మనసులో బోల్డని గలీజ్ వస్తువులు ఉన్నాయి బాబు. ఆ మనస్సులో భయంకరమైనటువంటి, అసలు ఏమాత్రం ఊహించుకోలేం, బయటకు తెల్లసెట్టే, కానీ ఒక్కసారి వాడు నోరు తెరిచినా, వాడు క్రియ చేసినా, వాడి స్వభావాన్ని అనుసరించే చేస్తాడు కనుక ఒక్కసారి వాడు దుర్మార్గాన్ని చూసామంటే బాబోయ్ వీడు చాలా సాఫ్ట్గా కనిపించాడు, కానీ వీడు హృదయం భయంకరమైనటువంటి గుంట నక్క లాంటిది, జిత్తుల మారి నక్క లాంటిది, ఓ తొంగి చూసి ఎప్పుడు సమయం వస్తుందని కాటు వేసే పాము లాంటిది అని చెప్పి వాడు ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ లోపల కాలిపోవాల్సిన జీవితం కాలిపోద్ది. కాబట్టి యేసు ఈ పూట ప్రతి యవ్వనస్తుడికి, ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, ప్రతి ఇంటి వారికి, ప్రతి మతస్థునికి, ముఖ్యంగా మతస్థునికి నా యేసు చెబుతున్న గొప్ప గుడ్ న్యూస్, గొప్ప శుభ వార్త ఏమిటంటే, రండి, నేను మీరు మార్చుకోలేని గుణములను మార్చి చూపించి మీ హృదయాన్ని శుద్ధి చేసి మీకు తిరిగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంతకీ ఏముంటాయండి లోపల? అసలు ఆ హృదయాన్ని లోపలే బాగు చేసుకోమంటున్నాడు, బయట వద్దంటున్నాడు. ఇంతకీ లోపల ఏముంటాయండి అంటే నా యేసు చెప్తున్నాడు చాలా తేలికగా 21వ మాటలో చూడండి. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి, అది మానవ జాతి యొక్క హృదయాలలో నుండి దురాలోచనలను, ఏంటది? దురాలోచన, జారత్వము 2, దొంగతనాలు 3, నరహత్య 4, వ్యభిచారాలు 5, లోభములు 6, చెడ్డతనము 7, కృత్రిమములు కల్పితాలు 8, కామముతో కూడుకున్న కామ వికార బుద్ధి 9, వాడు బతికితే వీడు బతికితే చూడలేని మత్సరము 10, ఇంకా దేవుడు ఎవడరా నాకు నేనుండగా అని దేవుడిని సైతం దూషించే పొగరబోతుతనము 11, అహంభావము 12, అవివేకం 13 వచ్చును. ఇవన్నీ కలిపి ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుండి, పక్కింటి నుంచి కాదు, పక్క మతము నుంచి కాదు, ఆ పక్క బైబిలో లేకపోతే గీతాయో లేకపోతే హైందవులు రాసుకున్న వేదాలో పురాణాల్లోంచి రావు. ఏవి బయట నుంచి లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రము చేయలేవు. దేవుడికి స్తోత్రం కలుగు. అసలు ఆల్రెడీ లోపల నిన్ను పక్క ఉంటే ఉన్న ఫలానా మింగేయటానికి ఇవన్నీ బయట లేవు బాబు, నీ లోపలే ఉన్నాయి. ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. ఇవి సరి చేసుకోకుండా ఏ మనిషి ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు పోగేసుకున్నా గమనించండి, మీకు ఈ భూమి మీద నుంచి లేదా రేపు నువ్వు చనిపోయిన తర్వాత నరకము నుంచి తప్పించే ఇంకొక దేవుడు నీకు లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద సర్వలోక మనుష్యులకు కూడా ఎన్ని ఉదయాలు ఉంటాయి? ఉదయాలు ఒక్క ఉదయమే ఉంటుంది, అవునా కాదా? అంటే ఎన్ని సూర్యోదయాలు ఉంటాయని అడుగుతున్నాను. ఒక్క సూర్యోదయమే ఉంటుంది. ఎన్ని మధ్యాహ్నాలు ఉంటాయి? ఒక్క మధ్యాహ్నం ఉంటుంది. ఎన్ని రాత్రులు ఉంటాయి?
ఒక్కటే ఉంటే మరి ముస్లిం వాళ్ళకు వేరే రాత్రి, హిందువులకు ఇంకొక రాత్రి, లేదా క్రైస్తవులకు మరొక మూడో రాత్రి ఉండొచ్చు కదా. అలాగెందుకు లేవు అంటే అందరూ సమానమేనరా బాబు. పాపము చేసే విషయంలో అందరూ పాపము చేసి ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త అనుగ్రహించే కొన్ని మహిమలున్నాయి. ఆ మహిమలు పొందుకోలేకపోతున్నారు. అందరికీ ఒకటే ఉదయమైనప్పుడు నీకు మాత్రము నీ దేవుడు ప్రత్యేక ఉదయం పెట్టాలి కదా, ఇంకొక మధ్యాహ్నం పెట్టాలి కదా నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎందుకు పెట్టడం లేదు అంటే అందులో పచ్చి నిజం ఏంటంటే ఇంకొక దేవుడు లేడు కాబట్టి. ఇంకొక దేవుడు లేడు. అందుకే ప్రజలందరికీ నేను ఎప్పటి నుండో చెప్తున్నాను, ఏకో నారాయణ అంటే ఒకే ఒక్క దేవుడు నరశరీరము ధరించుకొని అవతార పురుషుడు అనబడిన వాడు లోకానికి వస్తాడు అని భారతదేశమే కాదు అన్ని దేశాల వారు నమ్ముతున్నారు. ఈవెన్ యూదులు కూడా నమ్ముతున్నారు. మరి ఎవరు అవతార పురుషుడు అంటే 23 ఏళ్ళుగా నేను నోరు చించుకుంటూ, గొంతు చించుకుంటూ ఇలా డీజే బాక్సుల్లో, ఈ యొక్క బాక్సుల్లో అరుస్తూనే ఉన్నాను, చెబుతున్నాను. ఎందుకంటే ఇది ప్రపంచానికి అవసరమైన మందండి, అత్యవసరమైన మందు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కామ వికారంతో రెచ్చిపోయి వాడి బతుకును పాడు చేసుకున్న ఆడపిల్లో మగపిల్లోడుకో ఎన్ని కోట్లు ఉద్యోగం ఇస్తే వాడు బతుకు మారుతుంది చెప్పండి? ఎన్ని కోట్లు ఉద్యోగం ఇస్తే వాడు బతుకు మారుద్ది? నువ్వు 1000 రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి నీ కొడుకునో నీ కూతురునో డాక్టర్ చేయించగలవు, కానీ పాపము చేయించకుండా ఆపగలవా? ఆపలేవు. మరి అక్కడ ఓడిపోతున్నావని తెలుసుకో. నీ కూతురునో నీ కొడుకునో విమానం తోలేటువంటి పైలట్ చేయగలవు, కానీ ఇంతెత్తు కూడా ఎదగలేని ఆత్మీయ జీవితం మాత్రం వాడికి ఇవ్వలేవు. ఊర్లో వీధిలో ఏ మాత్రం కూడా వాడికి పేరు ఉండదు. నువ్వు వాడికి భూమి కింద అనగా అధముడుగా, దుర్మార్గుడిగా పెంచుతున్నావు. వాడి పాపాన్ని ఎందుకు తీయలేకపోతున్నావు అంటే యు ఆర్ అనేబుల్ టు రిమూవ్ హిస్ సిన్ ఫ్రమ్ హిస్ లైఫ్ ఆర్ హర్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి జీవితంలో నుంచి పాపాన్ని నువ్వు, లేదా ఆవిడ జీవితంలో నుంచి పాపాన్ని నువ్వు తీసివేయలేకపోతున్నావు. అందుకు యేసు చెప్తున్నాడు, మీరు మీ పాపాన్ని తీసుకోలేరు. దయచేసి సర్వలోకమా పాపతవస్య నరకం ప్రయతి, ప్రతి పాపి కూడా నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి నేను ఎందుకు వచ్చానంటే నా పిల్లలైనటువంటి మీరు నరకం తప్పించుకోవాలంటే లోపల కడుక్కోవాలిరా నాయన, హృదయం కడుక్కోవాలి. ఆ హృదయం కడుక్కునేటువంటి ఆ గొప్ప కడిగేటువంటి ఆ జలం, లేదా కడిగేటువంటి ఆ యొక్క గొప్ప నీరు, ఆ కడిగేటువంటి ఆ గొప్ప రక్తం నేను మాత్రమే చిందిస్తే దాని ద్వారానే మీరు కడుక్కుంటారని అవతార పురుషుడు 2000 సంవత్సరాల బట్టి భారతదేశానికి చెబుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ద రిలీజియన్. నేను మతాన్ని ప్రకటించడం లేదు, నేను జస్ట్ దైవాన్ని ప్రకటిస్తున్నాను, ధర్మాన్ని ప్రకటిస్తున్నాను. అందుకే ఇన్ని 1000 రూపాయలు పెట్టి ఈ ఇంటి వారు ఇంత ప్రయాసపడి పార్వతీపురం నుంచి మేము చాలా పనులన్నీ వదిలేసి మీ అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఈ ధర్మ మార్గాన్ని, ఈ న్యాయ మార్గాన్ని, మనుషుల జీవితాలను, మనుషుల యొక్క మనస్సాక్షులను కడగగలిగినవి ఎక్కువ లేవు, కడగగలిగినది ఒక్కటే ఉంది, అదే ప్రభువైన యేసు రక్తము. నువ్వేం చేయనక్కర్లేదు. యేసు నేను పాపినని గ్రహించాను, అందరూ దేవుళ్ళు, అందరూ దేవతలు లేరని నాకు అర్థమయ్యింది. రాయ్యా నా గుండెలోనికి వచ్చి చెడిపోతున్న నా కూతురు బతుకు, చెడిపోతున్న నా కొడుకు బతుకు, చెడిపోతున్న మా అమ్మ నాయన బతుకులు నీ రక్తము ద్వారా కడుగుతావు, నీవే కడగగలవు అని ఈ పూట నువ్వు ఆహ్వానిస్తే, నా యేసుని పిలిస్తే, నువ్వు కోట్లు పెట్టినా పొందలేని శాంతి, పొందలేని సుఖము, పొందలేని సమాధానము, నెమ్మది నా యేసు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అండి గొప్ప సువార్త. మేమేదో మర్మాలు చెప్పేయటానికి రాలా, అంతకంటే పెద్ద మర్మమే చెప్తున్నాం, బతుకు కడుక్కునే అద్భుతమైన మర్మం. అందుకే చెప్తున్నాను, మన లోకంలో పిల్లలు అందరూ, తల్లిదండ్రులు, మనుషులందరూ కలిపి రకరకాలుగా అన్నీ చేసుకోగలుగుతారండి, అన్నీ చేసుకుంటారు. ఒరే కష్టపడే ఐఏఎస్ కొట్టాలరా అంటే, అమ్మో మా అమ్మ నాన్న కోరుకున్నారు కాబట్టి నేను ఐఏఎస్ అవ్వాలి అని చదివితే వాడు కొట్టేయగలుగుతాడు, దాన్ని కూడా తెచ్చుకోగలుగుతాడు. నువ్వు ఎస్ఐ అవ్వాలరా, నువ్వు బాగా చదవాలరా అంటే వాడు ఆ గోల్ మేరకు చదువుతాడు, తెచ్చుకుంటాడు, ఏదైనా తెచ్చుకోగలుగుతాడు.
కానీ ఏం తెచ్చుకోగలిగినా ఎందుకు? వాడి లోపల గూడు కట్టి వాడి జీవితాన్ని పాడు చేసి వాడు ఉదయం మారప్పుడు ఒకలాగా, సాయంకాలం దాటిన తర్వాత ఇంకొకలాగా ఉండే ఒక దుర్మార్గుడు లోపల ఉండి కొరుగుడు పుండ్ల కొరికి వాడి బతుకుని దుర్మార్గతలోనికి, అన్యాయంలోనికి, పాపంలోనికి, దరిద్రంలోనికి నెట్టిపడేస్తున్నాడు కదా. వాడి చేతిలో వీడు ఓడిపోతున్నాడు కదా. ఎందుకు? నీ కొడుకో నీ కూతురు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే ఏం లాభము? మరి ఏం తెచ్చుకోవాలండి అంటే, ఇదిగోండి చదువుకున్నాం కదా, ఆంతర్యములో ఉండేటువంటి అనేక అవలక్షణాలు ఉన్నాయి సహోదరుడా, ఓ సహోదరి, యో మాటలు వింటున్నవాడా, ఆంతర్యములో ఉండే అవలక్షణాలు చాలా ఉన్నాయి. ఇవి కడుగుకోవటము ప్రతి మనిషి యొక్క ధర్మము. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇవి ఎవడు కడుక్కోలేదో, నేను మళ్ళీ సెలవిస్తున్నాను, నువ్వెంత పెద్ద ఉద్యోగస్తుడివైనా మీ ఇంట్లో ₹1 తెచ్చుకున్నా 3 పూటలు తిన్నప్పుడు 4 సార్లు కొట్టుకుంటారు మీరు. ఒక్క ముద్ద కూడా సంతోషంగా తినలేరు మీరు. మీ ఇంట్లో చిన్న కొడుకు నీ మాటండు, పెద్ద కొడుకు నీ మాటండు, కూతురు నీ మాటండు, కొడుకు నీ మాటండు, ఇవన్నీ కలిపితే తల్లిదండ్రులు అసలే నిన్ను పట్టించుకోరు. ఎవడి దారిలో పోతారు, అది పందులు కొంపో, సమాధి గోడో, లేకపోతే ఇల్లో తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే, యేసు ఎక్కడ ఉండడో, దేవుని ధర్మం ఎక్కడ ఉండదో, దేవుని శాంతి ఎక్కడ ఉండదో, ఆ ఇల్లు సర్వనాశనము. నువ్వు కూడబెట్టాల్సిన ఆస్తులు కాదు. ఓ తల్లి, ఓ తండ్రి, గుర్తుంచుకోండి. మా చిన్నోడికి ఆ చెక్క, మా పెద్దోడికి ఈ ముక్క అని చెక్క ముక్క సంపాదించడం కాదు. నీ బతుకు ముక్క చెక్కలు అవ్వకుండా ఉండాలంటే యేసుని విశ్వసించాలి నువ్వు, దైవాన్ని విశ్వసించాలి నువ్వు. అప్పుడే నీ చిన్న చెక్క, చిన్న ముక్క, అవి పెద్ద పెద్ద చెక్కలు, పెద్ద పెద్ద ముక్కలు అవ్వాలి. ఉన్నవి అమ్ముకొని ఊరొదిలేసి వెళ్ళిపోకూడదంటే అవన్నీ కాపాడుకోవడానికి నీకు యేసు కావాలి నాయనా, నీకు దేవుడు కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అందరి దగ్గర ఆస్తులు ఉంటాయి. ఎవడికి తగిన ఆస్తి వాడికి, ఎవడికి తగిన క్యాడర్ వాడికి ఉంటుంది, ఎవడి తాలూకా స్తోమత వాడిదే. కానీ అందరూ కలిపి ఒక కామన్గా చెడిపోయే పాయింట్ అయితే ఉంది. అదేంటంటే పాపము దగ్గర. ఎక్కడా? పాపము దగ్గర. ఓ విశ్వాసి, నువ్వెవరివైనా, ఓ మతస్థుడా, నువ్వే మతస్థుడివైనా పర్వాలేదు, దేవునికి ఇబ్బంది లేదు. ఎందుకంటే దేవునికి మతం లేదు. మతం ఎప్పుడు కూడా కోడేసుకొని, పోగేసుకొని, దాచుకోరా అని చెప్తుంది. అర్థమైందా? అందుకే నేను కాదు, దేవుడు ఎప్పుడు మతాన్ని ప్రకటించలేదు, ప్రకటించడు కూడా. అందుకే చాలా మంది తెలియదు, వీళ్ళు మతస్థులురా, వీళ్ళు మతస్థులు మనల్ని మార్చడానికి వచ్చారు. అవునా? ఎవడిని మార్చనక్కర్లేదు. నువ్వు చేస్తున్న కామాతురత మానుకో అని బైబిల్ చెప్తుంది. దాని అర్థం వాడిని మతం మార్చడమా? కాదు. కామం మానుకోరా అని చెప్తున్నాం, జూదం మానుకోరా అని చెప్తున్నాం, త్రాగుడు మానుకోరా అని చెప్తున్నాం. దీని పేరేం పేరు? మత మార్పిడా? దీని పేరు మత మార్పిడా అండి? బలవంతంగా మీరు మతం మారుస్తారు. ఇదంతా ఒక పెద్ద భ్రమ పదార్థం, ఒక అబద్ధపు మిథ్యా పదార్థం. ఎవడిని మార్చడు. మార్చబడినప్పుడు, నేను నిజంగా మారాలని ఒకడు మనసులో తలుచుకున్నప్పుడు ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు ఈ గ్రామంలో నేను ఒంటరిగా అడుగుపెట్టినప్పుడు 7-8 మంది. ఈరోజు సుమారుగా ఈ సంఘం ద్వారా బయటికి వెళ్ళే వాళ్ళు 250 మంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్వర్గస్థులు, భూలోకస్తులు కలిపి 250 మంది ఉన్నారండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు మార్చాడు? ఏ మతము వాళ్ళు మార్చలేదు. వారు మార్పు చెందాలని వారికే ఎక్సైట్మెంట్ వచ్చింది. నేను మారకపోతే చచ్చిపోతాను ఈ విషయంలో అని చెప్పి వాడికి అనిపించింది, వాడికే పుట్టింది, వాళ్ళే మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతెందుకు, ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఎవరింట్లోనైతే సువార్త చెప్తున్నామో ఆ ఇంటి యజమానురాలు రాములమ్మ గారు ఒకప్పుడు తట్టేసుకుని ఊరంతా, ప్రతి ఊరు జామకాయలు అమ్మేవాళ్ళు ఆవిడ, నాకు తెలిసి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆవిడ దారిలో వెళ్తున్నప్పుడల్లా నేను అటు నుంచి సంబర, ఇటు నుంచి సంబర నుంచి ఇటు వెళ్ళిపోయేది ఆవిడ అమ్మటానికి. నేను అటు నుండి సంబర నుండి వచ్చాను. ప్రతిసారి అమ్మ దేవుడిని నమ్ముకోండి చూద్దాం బాబు అనేది, దేవుడిని నమ్ముకుంటే చూద్దాం అనేదండి ఆవిడతో. నేనే ఇంకెవరో కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆవిడ నేను ఏ ఒత్తిడి ఏ రోజు చేయలేదు. నాకు అప్పుడప్పుడు ఆవిడ అంత మాట్లాడుతున్నాను కాబట్టి నాకు జామకాయలు కూడా వచ్చేది. అమ్మ, ఇవి జామకాయలు ఇవ్వడం చాలా తేలికే, నీ మనసు ఇస్తే మంచిది అంటే, ఆ తర్వాత చూద్దాంలే బాబు అని చెప్పేది ఆవిడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు నమ్మరు, 3 నెలలు, ఓన్లీ 3 నెలలే
3 నెలలు ఆవిడ కోసం నేను వ్యక్తిగతంగా నిజంగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఆవిడ కోసం ప్రార్థన చేశాను. నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమైందో తెలీదు. అంతకు ముందు మన చర్చికి ఎవరు వస్తుండేవాళ్ళు తెలుసా? ఈ ఇంటి తరపున ఈరోజు దారి తప్పిపోయిన మాధవ్ మన చర్చికి చాలా పెద్ద మంచి స్టూడెంట్ అనమాట చర్చిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్ అనమాట. వస్తూ ఉండేవాడు, ఏం చెప్తే చేసేవాడు, అంతే. చాలా బాగా లోపడేవాడు. ఈ లోపల ఏమైందో, కొందరు లోకస్తులతో కలిశాడు. ఏది పాడు చేసుకోకూడదు అది పాడు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది చెరుపుకోకూడదు దాన్ని చెరుపుకున్నాడు, లోకస్తుడు అయ్యాడు. ఈ లోపల ఆవిడకి ఏమనిపించిందో, నాయన నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తట్ట పక్కన పెట్టి ఒక రోజు సరిగ్గా ఆవిడ ఆదివారం అప్పుడు ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ యొక్క వరండాలో నడిపించే వాళ్ళము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆవిడే స్వయాన వచ్చి నేను నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను, నా జీవితం మార్చుకోవాలనుకుంటున్నానని చెప్పి స్వయాన వచ్చిందండి ఆవిడ. నేనే డబ్బులు ఇవ్వలేదు, ఎవరు విశ్వాసం లేదు, ఆవిడకి ఇంకేదో మతలబు చేసి లేదు. స్వయాన మార్పు చెందింది. ఇప్పుడు దేవుడు ఆవిడ హృదయాన్ని మార్చాడా? పాస్టర్ మార్చాడా? దేవుడు మార్చాడు. ఈ మాటలు వింటున్నా మూర్ఖపు మాట్లాడుతున్న బలవంత పద మార్పులు చేసేస్తున్నారు మీరు అంటున్న వాళ్ళారా, కొంచెం సిగ్గు తెచ్చుకోండి. మాటలు విని మేమెవరిని మార్చము, మేమెవరిని మారండి అని ఒత్తిడి చెయ్యము. అసలు వాళ్ళే బాబు నువ్వు తన్ని తోసేసిన ఈ చర్చిలోనే ఉంటాము అని చెప్పి వస్తారు. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు వారి హృదయంలో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి కూడొచ్చిన వారందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, బాబు నాయనా మతస్థులారా, అన్ని కులముల వారులారా, అన్ని మతముల వారులారా, మీరు ఎన్ని కులాలంట్లో ఉండిపోండి, ఎన్ని మతాలన్నా ధరించుకోండి, కానీ పాప క్షమాపణ మాత్రం ఒకే ఒక్క దేవుని నామములో కలుగుతుంది. ఆ దేవుని నామమే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును. అవును, యేసుక్రీస్తు. ఎందుకండి యేసుక్రీస్తు అంటే ఆయన అవతార పురుషుడు. మరి అవతారములు అన్ని లేవు, ఒకే ఒక అవతారం, ఏకో నారాయణ అని చెప్పాం కదా. ఒకే అవతారం. ఆ ఒక్క అవతార పురుషుడే భూమి మీదకి వచ్చి అందరి జన్మ పాపాలు కర్మ పాపాలు తీయవలసి ఉన్నది అని ధర్మము కూడా చెబుతుంది. ఆ ధర్మ పురుషుడే నేను ఇప్పుడు ప్రకటిస్తున్న వేద పురుషుడు, ప్రభువు అయిన యేసుక్రీస్తు. నువ్వు నమ్మకపోవటానికి ఇంత ఆధారం లేదు, కానీ నేను చెప్పడానికి 1,000,000 ఆధారాలు ఉన్నాయి. యేసు దేవుడు అని చెప్పడానికి నా దగ్గర 1,000,000 ఆధారాలు ఉన్నాయి. కాడు అని చెప్పడానికి నీ దగ్గర ఒక్కటి లేదు ఈ లోకం దగ్గర. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నా యేసు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే, పెద్ద పెద్ద చర్చీలు కట్టడానికి, పెద్ద పెద్ద మసీదులు కట్టడానికి, పెద్ద మాన్యం భూములు సంపాదించుకొని మన దేవుడి భూమి ఎక్కువ చెయ్యండి రా అని చెప్పడానికి రాలేదు. నీ భూమి మాకు అక్కర్లేదు, మనసు మారితే మాకు చాలు. దేవుడు కోరుతున్నది మనసును మార్చుకోవడానికి, హృదయమును మార్చుకోవడానికి. ఇక్కడ చదువుకున్నాం కదా బోల్డని 13 రకాల, అంటే కేవలం 13 ఉంటాయండి అంటే కాదు. ఇక్కడ జస్ట్ ఉదాహరణకు చెప్పాడంటే 13 రకాలు. దుర్మార్గ లోపల నుంచి బయటకు వచ్చినవే మనుషుల్ని అపవిత్రం చేసి పాడు చేస్తాయి, కానీ బాబు బయట నుంచి లోపలికి వెళ్ళేవి ఒకటి పాడు చెయ్యవు, అలాగని బాగు చెయ్యవు. అంటే వేస్ట్ అని అర్థం, వృధా. దేవునికి స్తుతి కలుగునుగాక. సంఘమా మరియు భారతీయులారా, నా పెద్ద వలస గ్రామ వాస్తవ్యులారా, చిన్నలారా, పెద్దలారా, మీకు మనవి చేస్తున్నాను, అందరు దేవుళ్ళు లేరయ్యా. నేను ముందే చెప్పాను, అన్ని ఉదయాలు లేవు, అన్ని సాయంకాలాలు లేవు, అన్ని రాత్రులు లేవు. సర్వ మతస్థులకు ఒక్కటే ఉదయము, సర్వ మతస్థులకు ఒక్కటే మధ్యాహ్నము, సర్వ మతస్థులకు ఒక్కటే రాత్రి. మరి నిజంగా నీ దేవుడు చాలా గొప్పోడు అని నువ్వు అనుకుంటే, ఒరే ఆడు ఉదయం లేచినప్పుడు నువ్వు లేకడమేంట్రా, నువ్వు వేరే ఉదయం లేగో, నువ్వు పెద్ద మతస్థుడివి అని చెప్పి నీకు పెద్ద ఉదయం ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఆలోచించవి ఈ విషయంలో? నా మాటకు, నా ప్రశ్నకు జవాబు ఉందా నీ దగ్గర? ఉండదు. పోనీ చిన్న మతస్థుడు అనుకుందాం, మరి చిన్న మతస్థుడికి చిన్న దేవుడు ఉండాలి. వాడు చోరాగ్ర ఆడు ఉదయం ముందు అయిపోయి మనం చిన్న దేవుడు కదా, కొంచెం లేటుగా ఉదయిద్దాం అని చిన్న దేవుడు చెప్పాలా? ఇప్పుడు అలాగుందా? లేదు. మొదటిలాగా లేదు, రెండవలాగా కూడా లేదు. అంటే దీని అర్థం ఏంటి? సర్వలోకమునకు, సర్వ మతస్థులకు, సర్వ విశ్వమంతటికి దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. దేవుడికి స్తోత్రం కలుగును. ఒక్కడే దేవుడు.
నీకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఏముండవు. మా తాత చెప్పాడండి, వాళ్ళ తాత చెప్పాడట, నమ్ముతున్నాడండి, వాళ్ళ తాత చెప్పాడట. ఈ ఆట తీసుకెళ్ళిపోయి ఎక్కడికో ఆట లేకుండా చేసేస్తారు. ఏకంగా అన్ని ఆటలే, ఒక్కటి కూడా ఇదిగో అని చూపించేది లేదు. కానీ ఈ రోజుకి నా యేసు వాస్తవ పురుషుడే, ఇదిగో ఆయన సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది అని చెప్పడానికి ఇప్పటికి కూడా రుజువు ఉంది బాబు. ఒక్క చారిత్రాత్మక రుజువు చూపించు. నేను సేవిస్తున్నవాడు ఉన్నాడండి అనడానికి. నేను ధిక్కరించట్లేదు. ఒకవేళ ఉంటే ఎందుకు అలాగ అడుగుతున్నాను అంటే, ఒకవేళ ఉంటే నేను కూడా నీ వెంట వచ్చేద్దామని అడుగుతున్నాను. ఒకవేళ ఉంటే, లేదు మా 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటే నాకు పరిచయం చేయి, నేను వారి వెంబడి వస్తాను నీతో కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదా అవి అబద్ధమని నీకు తెలిసిన వెంటనే నేను ప్రకటిస్తున్న దేవుని దగ్గరికి రా, ఎందుకంటే ఆయన దేవుడు ఆయన. నేను అడుగుతున్న ప్రశ్నల్లో ఒక్క రుజువైన నువ్వు చూపించగలుగుతావేమో. క్రైస్తవుడా, క్రైస్తవేతరుడా, ఓ భక్తిపరుడా, ఓ మతస్థులారా, అందరికి కలిపి అడుగుతున్నాను, మనందరికీ దేవుడు ఎవరు? దేవుళ్ళు ఉన్నారా? మనందరికీ దేవుడు ఉన్నాడా? చూపించు అని అడుగుతున్నాను. క్రైస్తవ్యం ఎప్పటి నుంచో అడుగుతుంది, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని చెప్తుంది. వాస్తవం అండి, అది వాస్తవమా? గనుక దేవాది దేవుని యొక్క పవిత్ర సంగమా, మనకు పవిత్రుడైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ పవిత్రుడైన దేవుడు మాత్రమే నీ బిడ్డల జీవితాలు బాగు చేయగలడు, నా బిడ్డల జీవితాలు బాగు చేయగలడు, మన బ్రతుకులు కట్టగలడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఆ కొందరి దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, వాళ్ళ గొంట్లేమో కుళ్ళు జీవితాలు జీవిస్తుంటారు. వాళ్ళ గొంట్లు అంటే వాళ్ళ పిల్లలు, మన భాషలో మాట్లాడుతున్నాను నేను. కోట్లు ఉంటాయి, ఆడు కొడుకు కానీ ఆడు కూతురు కానీ ఒక్కరు కూడా సరైన మార్గంలో ఉండరు. మరి ఏమైనా పెద్ద ఇంటోళ్ళు కదా, వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండాలి కదా, మరి పక్కోడికి నీతి నేర్పేటట్టు ఉండాలి కదా. ఎందుకు తాగుబోతులు, దుర్మార్గులు, వ్యభిచారులు, వేశ్యలైపోతున్నారు? లోపల పాపం కారణం రా అయ్యా. నీ బయట ఉన్న డబ్బు కాదు కారణం, నీ ఉద్యోగం కాదు కారణం, చూపించుకోవాల్సింది నీ డ్రెస్ కాదు, నీ డాలర్లు కాదు, నీ డబ్బు కాదు. చూపించుకోవాల్సింది నీకు దమ్ము ధైర్యం ఉంటే గుణం చూపించుకో లోకానికి. అది నా యేసు ప్రకటిస్తున్నది. నా యేసు ప్రకటిస్తుంది దమ్మున్న వాక్యం అండి, ధైర్యం ఉన్న వాక్యం. ఎవడు కాదు లేదు అని చెప్పలేని వాక్యం. నీకు నీతిగా బతికే ధైర్యం ఉందా? ఒకవేళ ఉండినా నువ్వు యేసుని నమ్మలేకపోతే చేయలేవు. ఊరు వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి కానీ నీకు దారి తెలియదు అనుకో, ఏ ఊరు వెళ్తావు? పలానా ఊరు వెళ్ళాలి, డబ్బులు ఈ డబ్బు, ఈ జేబు ప్యాకెట్, మనకి బాక్ ప్యాకెట్ అన్నీ నిండిపోయి మొత్తం కట్టకట్లు ఉన్నాయి. కానీ యూ డోంట్ నో ద వే, మార్గం తెలియదు నీకు. దెన్ హౌ యు విల్ గో, వేర్ టు రీచ్? ఎక్కడికి వెళ్తావు మనిషి అడుగుతున్నాను. ఈరోజు మానవ జాతి గమ్యం తెలియకుండా ఉంది. బోల్డ్ డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, అందరి దగ్గర భూములు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, అందరూ రిచ్చే, నో ప్రాబ్లం, అందరు రిచ్చే. కానీ ఒక విషయంలో బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఎక్కడా? మోక్ష మార్గమును కనుక్కోవటములో, జీవ మార్గమును సంపాదించుకోవటంలో, జీవ మార్గమును అర్థం చేసుకోవటంలో అందరూ తప్పిపోయారు. కడుబీదలండి, చాలా మంది కడుబీదలు. అందుకే ఒకవేళ డబ్బులు బట్టి నువ్వు గుండెలు బాదుకొని చక్కగా నాకేంటరా అని కాళ్ళగరేస్తున్నావేమో. నీ గుణం మార్చుకోగలిగితే నీకు సవాల్. నిజంగా చెప్తున్నాను, నీకు అందరూ గులామైపోతారండి, బానిసైపోతారు. అందుకు నా యేసు వచ్చాడు. ఏది నిజంగా నువ్వు సేవించుతున్నా, ఏవో నువ్వు పేరు పెట్టుకున్న పేర్లలో ఎన్నడైనా నీ బతుకు మార్చిన దైవం ఒక్కడిని నాకు పరిచయం చెయ్యండి, అతని పేరు నాకు చెప్పండి. నీ బతుకు మార్చిన దైవం అంటే కొందరు అనుకుంటారు, మేము కష్టాల్లో బోల్డ్ డబ్బిచ్చాడండి. డబ్బిచ్చినోడు అందరు దేవుడు అవుతాడు. నిజమేనా? డబ్బిచ్చినోడు దేవుడు అవుతాడా? డబ్బిచ్చినోడు అందరు దేవుళ్ళు అవుతారా? డబ్బిచ్చినోడు దేవుడు అవడండి. మీకు మాట చెప్తున్నాను, ఉన్న డబ్బును తీసేసినోడు దేవుడు అవుతాడు. అదేంటంటే రివర్స్లో చెప్తున్నారు మీరు అంటే. దేవుడికి స్తోత్రం కలిగిన. అవును, నేను చెప్పిందే రైట్. నీ బతుకు ఏమి మారకుండా, నీ లక్షణాలు ఏమి మారకుండా ఒక్కసారి ₹1,00,000 నీ చేతికి ఇచ్చాడు. నువ్వు ₹10 ఉన్నప్పుడే పెద్ద కుట్రదారుడివి, ₹10 ఉన్నప్పుడే పెద్ద అసూయపరుడివి, ₹20 ఉన్నప్పుడే 20 అడుగులు దూరం ఎత్తి నడిచావు. ఇప్పుడు ₹1,00,000 నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? ఊరి వాళ్ళారా, మీ అందరండి కూర్చోండి. నాకు కుర్చీ లేదు, మీ తాలూకా వీపుల మీద కూర్చుంటాను.
అని చెప్పి వాళ్ళనేమో కింద పడుకోమంటావు, వారి వీపులు ఎక్కి దాని మీద కూర్చుంటావు. నువ్వు అంత పనికి మళ్ళీ. ఇప్పుడు చెప్పండి, మరి డబ్బులు ఇచ్చినోడు దేవుడా? ఉన్న డబ్బులు తీసేసి ముందు గుణం మార్చుకోరా అని చెప్పి గుణం మార్చినోడు దేవుడా? గుణము మార్చినవాడు దేవుడు. అందుకే చాలా వరకు క్రైస్తవులు ఎందుకు పేదవాళ్ళు కొంటారు చెప్పనా? కొంచెం కన్నింగ్ వేషాలు వేయాలంటే క్రైస్తవుడి కంటే మించినోడు ఎవరు ఉండడు. అవును, మాకు బాగా తెలుసు అన్నీ కూడా. మాకు అన్ని ఇటు తెలుసు, అటు తెలుసు, ఇటు తెలుసు, ఏడేంటి మొత్తం మాకు అన్నీ తెలుసు. మా బైబిల్ టీచ్ చేస్తుంది ఆ విధంగా. కానీ రే జాగ్రత్త, దుర్మార్గ మార్గంలో వెళ్తే ఏ విషయానికి నాకు పుట్టావో నేనే నీకు చంపేస్తానంటాడు. అంత పరిశుద్ధుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు డబ్బిస్తే దేవుడు కాదు. ఉన్న డబ్బును తీసేసి, ఉన్న ఆరోగ్యం తీసేసి నీకు మంచం ఎక్కించి ముందు మనసు మార్చుకోరా, గుణం మార్చుకొని అప్పుడు నీ దగ్గర రూపాయి ఉన్నా పర్లేదు, చాలా హాయిగా బతుకుతావు. ముందు గుణం మార్చుకో అని చెబుతాడు దేవుడు. ఆయన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుణం మార్చడానికి యేసు వచ్చాడు. నీకు ధనాలు, మేడలు, మిద్దెలు ఇచ్చేయడానికి యేసు రాలేదు. అది ఓపెన్గా చెబుతున్నాను నేను. అర్థమవుతుందా? గుణం మారాలి. ఆయన పట్ల మనిషికి ఉన్న విరోధ భావాలు మారాలి. ఆయన పట్ల మనిషికి ఉన్నటువంటి చెడ్డ చూపులు మారాలి, చెడ్డ విషయాలు మారాలి, చెడ్డ విధానాలు మారాలి, చెడ్డ మార్గాలు మారాలి. మార్పు కావాలి దేవునికి. సో గాడ్ నీడ్స్ రిపెంటెన్స్, నాట్ డెవలప్మెంట్. ఏదో అభివృద్ధి కాదు దేవునికి కావాల్సింది, రిపెంటెన్స్ కావాలి. మనసు మారాలి. ఈ సువార్త యొక్క ముఖ్యమైన గుండెకాయ లాంటి సందేశం ఏంటంటే మనసు మారాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గొప్ప సందేశము ప్రపంచములో దేవుడు అన్నవారు ఎవరైనా ఉంటే అతనే ఇస్తాడు. ఆయన పేరే ప్రభువైన యేసు. ఆయనే ఇప్పుడు ఇస్తున్నాడు ఈ సందేశాన్ని. రండి మనుషులారా, మీరు మీ గుండెలో దాక్కుని ఉన్న రకరకాల అవలక్షణాలు కడుక్కోండి అని. కాబట్టి మీ బతుకు మార్చిన వాడు మీ దేవుడు అవుతాడు. మీ నీతి ఎక్కువ చేసిన వాడు మీ దేవుడు అవుతాడు. మీ కన్నులు కామంతో రెచ్చిపోతున్న కన్నులు చాలా సామాన్యంగా అక్కను, అమ్మను, చెల్లిని చూసినట్టుగా ప్రతి ఆడపిల్లను చూడగలిగే కన్నులు ఇచ్చిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే కొంతమందికి యేసు దగ్గరికి ఎందుకు త్వరగా రారు అంటే, ఒక 3 కేజీలు పాస్టర్ అంటే అందరికి గౌరవం ఉంటుంది, విశ్వాసం అంటే అందరికీ మళ్ళీ ఊరోళ్ళందరికీ గౌరవం ఉంటుంది. ఏమంటే ఇక్కడ మూట వదిలేసాను, కొంచెం 10 కేజీలు మొయ్యలేనంటే, అయ్యో పాస్టర్ గారు 10 కేజీలు నేను మోసేస్తాను రండి అని చెప్పి దేవుని నమ్మనోళ్ళు కూడా 10 కేజీలు మూట మోయడానికి ఇష్టపడతారు. కానీ ఏమంటే మూట మోసారు కదా, ఒక 5 నిమిషాలు అండి చిన్న ప్రార్థన చేస్తానంటే, అబ్బా ప్రార్థన అంటే ఇప్పుడు వద్దులేండి అని చెప్పి ప్రార్థన అంటే గోక్కుంటూ తలపీక్కుంటూ వెళ్ళిపోతాడు. కానీ నాకు సహాయం అయితే, నేను ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు మనుషులకు 20 కాదు 50 కేజీలు మూటలు మొయ్యమన్నా మోస్తారు. ట్రాక్టర్ లోడు, మట్టి లోడు నువ్వు ఒక్కడవే వేసేయి అంటే ఏదో కింద మీద పడి వేస్తారు, అన్నీ చేస్తారు. ధాన్యమంతా నువ్వే ఆడించాలంటే ఆడిస్తారు, ఈ ఊరు చుట్టూ నువ్వే ప్రదక్షిణలు చేయాలంటే చేస్తారు. కానీ నీ బతుకు మార్చుకుని ఆ త్రాగుడు, ఆ జోదము, ఆ కామము, ఆ యొక్క దుర్మార్గము, ఆ యొక్క నిర్లక్ష్యము, ఆ కోపము, ఆ ప్రకోపము, ఆ ఈర్ష్య, ఆ ద్వేషము మానుకోవయ్యా అంటే, అవా చూద్దాంలేండి వచ్చే సంవత్సరం. ఎప్పుడు మూటలు మోసే పని ఇప్పుడే చేస్తున్నావు, గుంటలకు ఏదో 5-10 కూడబెట్టుకునే పని ఇప్పుడే చేస్తున్నావు, కానీ మనసును మార్చుకునే పని మాత్రం వచ్చే సంవత్సరానికి వాయిదా వేస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చాలా కష్టమైన పని, అందరికీ తెలుసు. అది కష్టము అని తెలిసే రండి. నా కాడి సులువు, నా భారము తేలిక. సమస్త భారము పోసుకొనుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీ పాప భారములు తీసేసి మీ హృదయమునంతా కడిగేసి పవిత్రము చేసి మీ బాగోగులన్నీ నా మీద వేసుకొని నీ పాపమంతా కూడా తీసేసి అతి పరిశుద్ధులుగా చేస్తాను. కుటుంబాలతో రండి, సర్వ మతస్థులారా రండి అని నా యేసు పిలుస్తున్నాడండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది నా యేసు వార్త ఈ లోకానికి. నేను చెప్పినట్లు ఏవైనా అర్థం కాని ఉన్నాయండి? ఇంతవరకు నేను మాట్లాడిన అబ్బబ్బా అది చాలా గట్టి పదం వాడేశారండి, అది నాకు అసలే అర్థం కాలేదు. అలాంటిది ఏం లేదు. నేను కూడా స్పీడ్ అయిపోలేదు, చాలా నిదానంగా వెళ్తూ మాట్లాడాను మీతో. దేవుడు అందుకొచ్చాడు. హృదయము మార్చుకోలేని వాడు ఊరంతా మార్చేస్తానన్నాడు ఒకడు.
ఆడు హృదయమే మార్చుకో. ఈ ఊరికి ఎలాగైనా కొంచెం నేను ఫైట్ అవుట్ చేయాలండి, ఏదో తెచ్చేయాలి ఈ ఊరికి అంటే. నువ్వేం నీ బతుకే సొంత బతుకు, నీ సొంతది. 24 గంటలు నీతోనే ఉంటుంది నీ బతుకు. దాన్నే నువ్వు మార్చుకోలేవు. ఊరిని ఎలా మార్చేస్తావు? నువ్వు మార్చలేవు. నువ్వు వెళ్ళిన ప్రతి ఇల్లు నాశనం అయిపోతుంటుంది నీ దరిద్ర బ్రతుకు ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ యూ బి చేంజ్డ్. నువ్వు మార్పు చెందు, తర్వాత మారుద్దు. కానీ వీధి బాగుపడాలన్నా, ఊరు బాగుపడాలన్నా వ్యక్తి ముందు బాగుపడాలా. వ్యక్తి ముందు బాగుపడాలా. అర్థమైందండి? నా యేసు మానవ జాతి నుంచి కోరుతుంది ఇది ఒక్కటే. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, యేసుకి ఏం కావాలి? వాట్ రియల్లీ గాడ్ నీడ్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్ అంటే రిపెంటెన్స్. అంతే. దేవుడికి ఏం కావాలి ఈ లోకం నుంచి? ఎందుకు ప్రభా ఇంతగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు ఈ క్రైస్తవుల చేత? ఎందుకు ప్రభా ఇవన్నీ చేయిస్తున్నావు అసలు క్రైస్తవుల చేత అంటే ఒక్కటి విషయం ఉంది బాబు. ఆ విషయమే మార్పు చెందుతారనరా అంటాడు. మార్పు చెందుతారని అర్థమైందా? మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోరుతున్నాడు దేవుడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది ఈ లోకములో? ఎన్నాళ్ళు నీవు తీర్పుంది పైలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీకు నిలిచే ధైర్యము నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నాడు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మల్లైన నీవు మల్లైపోతావు ఏదో ఒక దినమందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మల్లైన నీవు మల్లైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావేప్పుడు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావేప్పుడు. నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం
ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే సమయము. రేపు చూసుకుంటానంటే ఏమో ఈ నీతి కలిగిన మాటలు, ఈ నీతి కలిగిన దైవ జనాంగం చెప్పడానికి బాకాలు, మళ్ళీ చెప్పడానికి కాపరి, ఉండడానికి సంఘం రేపు నీకు దొరుకుతుందేమో, కానీ రేపటికి నువ్వుండవేమో చూసుకో. ఇవన్నీ దొరకొచ్చుగాక, కానీ అనుభవించడానికి అంత భరోసా ఉందా? రేపు తప్పకుండా పడుకొని లెగుస్తాను, తెల్లవారు సూర్యోదయాన్ని నొక్కనే చూసేస్తాను, ధైర్యం ఉందా నీకు? లేదు, లేవలేవు. ఏ మనిషి ఎప్పుడు ఏ విధముగా ప్రభు చెంతకి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. లోకమా, బతుకున్నప్పుడే పనికి మాలిన గుణాలు, పనికి మాలిన బతుకులు మార్చుకుందాము. నా యేసు అందుకు పిలుస్తున్నాడు. ఏదో జీతాలు ఇవ్వడానికి, తప్పిపోయిన ఇల్లు మళ్ళీ రప్పించడానికి, ఇల్లు కట్టించి ఇవ్వడానికి రాలేదు నా యేసు. బతుకులు కట్టించి నీకు అప్పగించి పరలోకం పంపడానికి, ముక్తి మోక్షం ఇవ్వడానికి యేసు వచ్చాడయ్యా. మతస్థులారా వినండి, మీ మతాలతో మీకేం పని లేదు, ఎవరికి ఏ పని ఉండదు. మా మతం అండి, ఉంచుకో నీ మతం, నీకు ఎవరు వద్దన్నారు. అసలు మతం అంటే ఏంటో చెప్తాను వినండి. మత్యుద్భవ మతః అన్నది లోకం. మదిలో నుంచి ఉద్భవించిందే మతము. అంటే ఎవడికి మది లేనోడు ఎవడు, మతి లేనోడు ఎవడు అంటున్నాడు. ఎవడి స్థాయిలో అందరికీ మతి ఉంటాయి. అంతనే ఎవరికై మతి లేనోడా అని తిట్టామనుకో, అడుగురుకుంటాడా? ఏంటంటే నేను మతి లేనోడినా అంటాడు. అంటే ఎవడి మతిలో ఏది ఉద్భవిస్తే దాని పేరే మతం. అంటే ఇప్పుడు అన్ని రకాల మతాలు ఉంటే మరి దేవుడు ఎట్లా తెలుస్తాడు నీకు? అందుకే దేవుడు తనను మతంతో ముడిపెట్టుకోలేదు. దేవుణ్ణి వెతకదలిచిన వాళ్ళారా రండి మతంలో నుండి నన్ను వెతకండి అనలేదు ఆయన. మతములో నుంచి వేరు పడిపోయి నన్ను వెతకండి దొరుకుతాను అన్నాడు. క్రైస్తవుడిగా మారి వెతకండి దొరుకుతాను, నో. నువ్వు క్రైస్తవుడిగా మారిపోయి దిగినా దేవుడు దొరకడు. ఇస్ట్రో. హైందవుడిగా మారిపోయి దేవుని వెతకండి, నో, నీకు దేవుడు దొరకడు. ముస్లింగా మారిపోయి దేవుని వెతకండి, దొరకడు. సిక్కుగా మారిపోయి సిక్కు మతములో నన్ను వెతుకుడి అన్నలేదు దేవుడు, ఎందుకంటే అక్కడ కూడా దొరకడు. మరి ఎక్కడి నుంచి ఎదిగితే దొరుకుతావు ప్రభు అంటే? నువ్వు ఎక్కడి నుంచి ఎదగొద్దురా, సింపుల్. నీలో నుంచి నువ్వు వెతుకు నన్ను చాలు. నీలో నుంచి నన్ను వెతికాయి, నేను దొరికేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ లోపల నుంచి నువ్వు వెతుకయ్యా చాలు. అక్కడి నుంచి నువ్వు వెతుకు. నువ్వు అక్కడి నుంచి పలాందా ఎక్కడ నుండి ప్రభు స్టార్ట్ చేయాలి? యెరూషలేం నుండి స్టార్ట్ చేయాలా? ఇజ్రాయెల్ స్టార్ట్ చేయాలా? లేకపోతే తిరుపతి నుండి స్టార్ట్ చేయాలా? లేకపోతే అన్నపత్రి నుండి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుండి స్టార్ట్ చేయనక్కర్లేదు బాబు, ఎక్కడి నుండి స్టార్ట్ చేయక్కర్లే. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, నీ గుండె ఎక్కడుందో అక్కడి నుండి స్టార్ట్ చేయి. అసలు దేవుడు ఎవరు, నా ప్రాణం ఎవరు సృష్టించారు, నా ఆత్మ ఏంటి, నా మనస్సు ఏంటి? నాకు అప్పుడప్పుడు చెడ్డ పనులు చేయాలనిపిస్తుంది. ఎందుకు ఇలాగ అనిపిస్తుంది? ఒక ఇలాగే చెడ్డ పనులు నేను చేస్తూ పోతే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? ఇలాగ అడుక్కో చాలు. నిన్ను నువ్వు అడుక్కో చాలు, దేవుడు దొరికేస్తాడు నీకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంత పెద్ద గ్రంథం తీసి చదవండి, ఆ గ్రంథములో లభించదను, అలాగేం లేదు. నువ్వే గ్రంథం చదవక్కర్లేదు. పెద్ద కొండ ఎక్కి అటు నుంచి అడంకి తిరగకుండా జాగ్రత్తగా కిందికి దిగుడి, అప్పుడు దొరుకుతాను నేను, అలాగా చేయక్కర్లేదు. 18 మెట్లు ఎక్కిపోయి మళ్ళీ 18 సార్లు దిగిపోండి, అలాగా చేయక్కర్లేదు. గుండెంతా గీసుకోండి, బట్టలంతా మార్చేయండి, అలా కూడా చేయక్కర్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచి వెతికితే దేవుడు దొరుకుతాడో వెరీ సింపుల్గా నా బైబిల్ చెప్తుంది. రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచి వెతుకు చాలు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉళ్ళమందే బ్రహ్మముండ ఊరంతా వెతుకుతావేందిరా ముండా కొడక అని రాశాడు. నేను తిట్టట్లే, బ్యామణ తిట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడిపోతున్నారు ఏంటి, పాస్టర్ గారు బూతులు నేర్చుకుని వచ్చాడు. నో. ఉళ్ళము అంటే ఏంటి? హృదయం. ఉల్లం అంటే లోపల. ఉళ్ళమందే బ్రహ్మముండ ఊరంతా వెతకదవేమిరా అన్నాడు. లోపలే దేవుడు ఉంచుకొని అక్కడ ఉంటాడు, ఇక్కడ చెక్కలో ఉంటాడు, ఫ్యాన్లో ఉంటాడు, ముక్కులో ఉంటాడు, ఎక్కడెక్కడో ఎదుగుతున్నాడు. పాపం మానవ జాతికి మనస్సు పాడాయే, దేవుడు దూరమాయే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా పేరు సర్వవ్యాపిరా, ఫలానా చోటుకు పరిమితం చేసి వెతుకుతావేంట్రా? సర్వవ్యాపికి ఫలానా దగ్గర ఎక్కడే దొరుకుతాడు? చేప ఇక్కడ ఉంది, పట్టే 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 అంటే అక్కడ పట్టడానికి అని. చేప ఏం కాదు, గాడ్ ఈస్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్. దేవుని పేరు సర్వవ్యాపకుడు. ఏంటండి? గాడ్ ఈస్ omnipresent. దట్ మీన్స్ ఈ ప్రెసెన్స్ ఎవ్రీవేర్ వేర్ యూ సర్చ్. నువ్వు ఎక్కడ వెతికినా దొరుకుతాడు. ఇప్పుడు ఎక్కడికి ఎదుకోవాలి? పడి ముందుకు నీ హృదయం ఎదుకు. ప్రభువా, నువ్వు నేను కాశీ వెళ్ళలేను కానీ నా మనసులో నుంచి ఎదుగుతాను. అసలు నువ్వెవరు ప్రభువా? నీ పేరేంటి? అసలు ఎవరు దేవుడు? దేవుడు అంటే ఏంటి ప్రభువా అని లోపల నుంచి అడగండి, హృదయంలో నుంచి అడగండి. ఆయన దొరుకుతాడు. నన్ను వెదకు వారికి అదే అలా చెప్పగలిగిన ఏకైక దేవుడు ప్రభువైనా యేసు. యేసు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసులు మార్చడానికి, బతుకులు మార్చడానికి వచ్చిన వాడు యథార్థంగా ఉంటాడు, సత్యంగా ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడండి. నువ్వు కాశీ వెళ్తేనే దొరుకుతాను, లేకపోతే యెరూషలేం వెళ్తేనే దొరుకుతాను, ఇజ్రాయేల్ వెళ్ళకపోతే అవదో. యెరూషలేంలో యేసు ఉండడు, కాశీలో ఈసు ఉండడు. రెండు ఉండవు, రెండు అబద్ధాలే. అవును, రెండు అబద్ధాలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ హృదయం పాడైపోతుంటే ఆయన కొండ ముందు, కొండ మీదే ఉంటాను వచ్చిరే భక్తుడు అంటే ఆగు, ఆయన హృదయం పాడైపోతుంది. పర్లేదు, పాడైపోయిన పర్లేదు, కొండ ఎక్కంటే కొండ దిగి వచ్చి నా హృదయం వరకు వచ్చి నన్ను బాగు చేసినోడు దేవుడా. నేను ఎక్కితేనే కానీ బాగు చేయలేనోడు, మరి నాకెందుకండి ఆయన? నువ్వు ఎక్కురా, ముందు ఎక్కువ ఎక్కువ ఎక్కువ, ఎంత కొండ ఎక్కువ అంటే ఎక్కలేనయ్యా, నువ్వు దేవుడు కదా, నీకు సింపుల్ కదా, కొంచెం నువ్వే దిగి రావచ్చు కదా. అలాగే అని చెప్పి అంత పెద్ద ఉన్నతమైన పరలోకము నుంచి సింహాసనము వదిలేసి ఆయన దిగి వచ్చేసాడు పాము కిందికి. నశించిపోతున్న మానవ జాతిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుగా దేవుని కుమారుని యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగిందా? ఇంకొక 3 మెట్లు ఎక్కి అక్కడ దొరుకుతాను, అక్కడ దొరుకుతాడట. ఈలోపు చచ్చిపోయినట్టున్నానయ్యా భక్దేవా, కొంచెం కిందికి రావడా? కిందికి రాకూడదు, దేవుడు పైనే ఉండాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పైకి ఎక్కలేక నేను చచ్చిపోతున్నానయ్యా, కొంచెం కిందికి రావచ్చు కదా అంటే అందుకే నా యేసు కిందికి వచ్చేసాడు. కిందికి వచ్చాడు, అర్థమైందా? మీరు అందరూ పైకి రండి అని చెప్పేస్తే మరి ఆయన ఈ అందరిలో ఒకడైపోతాడు. అందుకే ఆయన కిందికి వచ్చాడు. ఎందుకు కిందికి వచ్చావా అంటే, మీ అంతటా మీరు రాలేరు కదరా, మిమ్మల్ని తీసుకుని పైకి వెళ్దామని వచ్చాను అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీ అంతటా మీకేం తెలీదు, అందుకే నేనే వచ్చాను మీ చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతానని. కడవరి మాట, ఆ అవతార పురుషుడు ఒకానొక రోజు ఈ భూమి మీదకి మళ్ళీ రాబోతున్నాడు. అది గొప్ప ట్విస్ట్. మేము ప్రకటిస్తున్న ఈ యేసు రెండవసారి రాబోతున్నాడు. మరి ఇప్పుడంటే పాపాలు క్షమించడానికి వచ్చాడు అన్నారండి, మరి రెండోసారి ఎందుకు వస్తాడండి? అదే చెప్తున్నాను వినండి. ఎందుకు వస్తాడంటే, ఇప్పుడు ఎవడెవడు ఇంత ప్రకటన చేసినా, ఇన్ని ధర్మ సూత్రాలు వినిపించినా, ఈ న్యాయ సూత్రాలు వినిపింపజేసినా, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి కోసం చెప్పినా, ఎవరైతే ఈ ధర్మ మార్గాన్ని పట్టించుకోక ఆడు దేవుడు ఆడొక దేవుడు అంటూ మూర్ఖం చేసేటువంటి మూర్ఖులు ఉంటారు. ఆ రోజు వారందరికీ పట్టుకొని నరక శిక్ష విధించడానికి రెండవసారి యేసు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది వాస్తవం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. ఇది వాస్తవం. సకల గ్రంథాలలో ప్రూవ్ అయిన సత్యం, నిరూపించబడిన సత్యం. గనుక హృదయం మార్చుకోవడానికి సిద్ధమా మనిషి? ఓ మతస్థుడా, నువ్వెవరైనా, వీ లవ్ యూ వెరీ మచ్. ఎందుకంటే గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజియన్. ఏ మత భేదం లేదు ఆయనకి, కుల భేదం లేదు, ఎటువంటి క్యాస్ట్ ఫీలింగు లేదు. ఎందుకంటే దేవుడు అంతటోడు క్యాస్ట్ ఫీలింగ్ పెట్టుకుంటే నేను అంటాను, ఆ దేవుడిని మా వీధిలో కాదు, మా ఇంటి గుమ్మం కూడా రానివ్వను నేనైతే. దేవునికి స్తోత్రం కలుగును గాని. క్యాస్ట్ పేరుతో, మతం పేరుతో నువ్వు విడగొట్టేసి మనుషులు చంపేస్తున్నావు, నువ్వేం దేవుడివి అని చెప్పి ఆడిని ఒరే అంటాను నేను. ఎందుకంటే అందరిని విడగొడుతున్నాడు దేవుడు అండి, అందరినీ కలిపినోడు దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎప్పుడు చెప్తున్నా కదా, ధర్మ జోడతా హే లేకిన్ తోడతా నాయి. ధర్మం ఏం చేయాలి? మనిషిని కలపాలి. నువ్వు ఒకట్రా అని చెప్పాలి. ఒరే నువ్వు వేరు, రే నువ్వు మాలోడివి, అల్లంత దూరంలో ఉండు అని బోధించేవాడు దేవుడా. నా యేసు అన్నాడు, సర్వ మానవులు సర్వ సమానమని చెప్పాడు నా యేసు దేవుడు. ఆ యేసు ఉన్నాడు కనుక ఈరోజు మనకు ముద్ద తింటున్నాం ఈ భారతదేశంలో. లేకపోతే ఊరుకుంటారా చాలా మంది, ఒక చక్కని బట్ట కట్టుకుంటున్నాం యేసు మూలాన. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
జ్ఞానంతో ప్రశ్నించగలిగి మన పిల్లలు చదువుకోగలుగుతున్నారు యేసు మూలాన. యేసు మూలాన. లేదా ఈ కులపు కంపోలు బతకనిస్తారా? బతకనివ్వరు. కులగజ్జోలు చాలామంది ఎక్కువ ఉన్నారు భారతదేశంలో. అందుకే నా దేవుడు దాన్ని తీసేయటానికి, రూపుమాపడానికి, లోపల పాదుకుపోయి కరడు కట్టేసినటువంటి ఆ దుర్మార్గపు నీచ నికృష్ట చండాల బతుకులు మార్చడానికి యేసు పరము నుంచి కిందికి వచ్చాడు. రండి మీ మనస్సు మారుస్తాను అని చెప్పొచ్చాడు. ఏడండి బ్రతుకు మార్చే దేవుడు కావాలండి. బతుకు మార్చే దేవుడు, దుర్గుణాలు మార్చే దేవుడు కావాలి. కనుక ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ మై సర్మన్. బిఫోర్ ఐ గోయింగ్ టు క్లోజ్ మై సర్మన్, వన్ వర్డ్. నేను ముగిస్తున్నాను నా యొక్క సర్మన్ని, నేను ముగించేశాను. ఆఖరిగా అడుగుతున్నాను, నా యేసు మతము కాదు, నా యేసు మతము కాదు, నా యేసే న్యాయము, ధర్మము, మార్గము, నీతి, పరిశుద్ధత. యేసుకున్న మరొక పేరేంటో తెలుసా? పరిశుద్ధత. యేసుకున్న మరొక పేరేంటో తెలుసా? జ్ఞానము. యేసుకున్న మరొక పేరేంటో తెలుసా? వాక్యము. యేసుకున్న పేరేంటో తెలుసా? నీతిమంతుడు. యేసుకున్న మరో పేరేంటో తెలుసా? రక్షకుడు. ఎన్ని గొప్ప పేర్లున్నాయో నా యేసుకి. ఏది నీతో నమ్ముకున్న దేనికో నేనైతే దూషించను. అడుగుతున్నాను, ఒకసారి అది క్వశ్చన్ చెయ్యి. అవునయ్యా నీ పేరేంటి? మా పాస్టర్ అడిగాడు అంటే ఏం పేరు అని చెప్పాలరా అని అడుగుతాడు. దేవుడికి స్తోత్రం కలిగునుగా. ఒక పేరు చెప్పు ఏదో అంటే వాళ్ళకి ఒకటి చెప్పలేదు, ఎందుకంటే నేను ఒకటిని కాను. ఊరంతా మేమే, అన్ని ఇంట్లోనూ కయ్యాలు పెట్టిన వాళ్ళమే మేమే, అన్నింట్లో జగడాలు పెట్టిన వాళ్ళమే, మతం పేరిట కులం పేరిట మేమే. ఏం అడగకుండా నోరు మూసుకొని నమ్ముకు, అంతే. అలాగే ఆరాలు తీయకు అని చెప్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగునుగాక. కానీ నా దేవుడు ఏం చెప్తారు? రివర్సు. సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టు అన్నాడు. పరిశీలించడు అన్నాడు. అంతగా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడంటే అతనికి నమ్మకం, మీరు ఎంత పరిశీలించినా కడకు దొరికేది నేనేనరా అని చెప్పి ఆయన నమ్మకం. దేవుడికి స్తోత్రం కలిగునుగా. పరిశీలించకూడదు, వాళ్ళంటి వాళ్ళు పెద్దోళ్ళకి నువ్వేం మాట్లాడకూడదు, నువ్వు అసలు మాకు ప్రశ్నే అయ్యకూడదు అనుకున్నాడు ఆడు పెద్ద పండుగమాలోడు. అవును, ఆడు ప్రశ్న వేయొద్దు అంటాడంటే ప్రతి ప్రశ్నకు ఆడు దొరికేస్తాడు. దొరికిన తర్వాత ఆడు బండారం అంతా బయటపడిపోద్ది. అందుకు ప్రశ్నేయుడు. అప్రాచ్యులారా ఏం మాట్లాడుచున్నారా వీళ్ళు అని చెప్పి ఏవో పెద్ద పెద్ద ఆస్తంభస్మలు చెప్పేసి 4 తిరగని మాటలు చెప్పేస్తుంటారు ఏకంగా. కొంచెం పరిశీలితం, కాసేపు కూర్చో బాబు తాత అంటే కూర్చోలేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు నన్ను పరిశీలించు. రోజులు కాదు, సంవత్సరాలు కాదు, నీకు ఎంత నీ జీవితకాలం అంతా పరిశీలించు. కాకపోతే నువ్వు పరిశీలన చేసిన తర్వాత నేను దొరకిన తరువాత నీవు నాకు చంపేనైనా చంపే ప్రభు, నేను మాత్రం నిన్ను విడువనని చెబుతావు. నాలో పాపం లేదురా అని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగినగా. వదలలేము యేసుని, ఎందుకంటే ఆయన బతుకండి. తేనెలో నుంచి తీపి వేరు చేయలేము, ఎలాగో మనుషుల్లో నుంచి దైవత్వాన్ని వేరు చేయలేం, దైవములో నుంచి పరిశుద్ధత వేరు చేయలేం. పరిశుద్ధత అంటే దైవం, దైవం అంటే పరిశుద్ధత. అట్టి దేవుణ్ణి రాత్రి నీ గృహంలో చేర్చుకో. ఓ మతస్థుడా, ఓ చెల్లి, ఓ అక్క, ఓ పెద్ద మనిషి, నేను ఆడిన ఏ మాటలు నీకు రెచ్చగొట్టాలనో, నీకేదో దూషించాలనో కాదు, నీకు ఆలోచన పుట్టించాలని ఆడానంతే. నువ్వంటే నాకు ఇష్టమే, మీరంటే ఇష్టమే, ఎందుకంటే మనందరం మనుషులం. వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులుగా గౌరవించుకోవాలి. మతస్థులుగా గౌరవించుకోలేముండో, కొట్టుకొని చేస్తాం. మతస్థులుగా గౌరవించుకోలేము. మన పహల్గాం మతం అడిగి చంపేశారట. మతం అడిగి, వాట్స్ యువర్ రిలీజియన్ అని, నీ మతం ఏంటి అని చెప్తే మేము హిందూ అనగానే చంపేశారు దుర్మార్గులు. నక్సలైట్స్ పహల్గాం. దేవునికి స్తోత్రం కలిగి ఉన్న కాశ్మీర్లో. అర్థమైందా? మతాలు కొట్టుకోమని చెప్తాయి, మతాలు కలిసి ఉండనివ్వవు, మతాలు తిట్టుకున్నట్టు చేస్తాయి, మతాలు మనిషిని చంపేస్తాయి. కానీ నా యేసు ఎప్పుడు మతాన్ని స్థాపించడాలి. కలిసి బతకండిరా, యేసు ప్రేమరా, ప్రేమ అంటేనే దైవంరా అని ప్రేమ బోధించాడు నా యేసు. ఏది నీ సాటి మతస్థుడు, కులస్తుని ప్రేమ, కులములో ఉన్నవాడు, మతంలో ఉన్నవాడు, ఏది నేను అడుగుతాను, సవాల్ చేసి అడుగుతున్న పెద్దవలసి అంతటికి, మీ పక్క మతస్థుని, పక్క కులస్తుని మీ ఇంటికి పిలిచి మీ ఇంటి నట్టింట్లో కూర్చోబెట్టాడు. అన్నం పెట్టు, అన్నం పెట్టు, ఆడికి అసలు గ్లాస్తో నీళ్ళే ఇవ్వవు. అలాంటిది నేర్పిస్తుంది ధర్మం నీకు. కానీ రా, ఎవరు వస్తారో ఒక క్రైస్తవుడు ఇంట్లో దూరండి, పెద్ద కుర్చీ వేసి మా స్థాయికి తగ్గట్టు మీకు భోజనం పెడతాం, మా స్థాయికి తగ్గట్టు మా భోజనం పెడతాం. ఇంటి లోపలికి రానివ్వట్లేదు. నువ్వు నమ్ముకున్నాడు కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి. ఎవడు గొప్ప? నా దేవుడే గొప్ప. అందరూ సర్వసమానమని చెప్పి మనుషులారా చక్కగా బతకండ్రని చెప్పాడు. యేసు తప్ప ఈ మాట చెప్పగలిగే దేవుడు ఎవరు లేడు.
ఈ లోకంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నా భారతీయ మిత్రులకు, జ్ఞానులకు, విద్యావంతులకు తెలియాలని రోషంతో మాట్లాడుతున్నాను. అర్థమైందండి? నా భారతదేశానికి యేసు మాత్రమే అవసరం. ఆయన లేకపోతే ఇగో మణిపూర్ చచ్చిపోతుంది, ఇప్పటికీ కొట్టుకుంటుంది, పహల్గామ్ రేగిపోతుంది, సెంటర్లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం అవుతుంది, ఆల్రెడీ అవుతుంది. పాలస్తీనా, హమాస్ కొట్టుకొని చేస్తున్నాయి. చైనా త్వరగా రెడీగా ఉంది భారతదేశం మీద అటాక్కి. భారతదేశం చైనా మీదకి అటాక్ ఉంది. ఎందుకో? మతము. ఇదే కారణం. మతం మీద ఉమ్మి వేయండి దయచేసి. ఎవ్వడు మతాన్ని ప్రకటించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవత్వాన్ని ప్రకటించండి, దైవత్వాన్ని ప్రకటించండి, చాలు. అదొక్కటే జీవితాలు కడుతుంది. అందుకే చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. క్రైస్తవులు మతాన్ని ప్రకటించుకుంటారు. నో, నీకెవడో తప్పు బోధించాడు, ఆడికెవడికో తలకాయ లేదు. నా దగ్గర నా లాంటి దగ్గరకు వస్తే నీ మెదడులోనికి నీతి ఎలాగెక్కించాలో నేను ఎక్కిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపూర్ణ సమానత్వం ఎలాగెక్కించాలో నేను చెప్తాను. నా దేవుడు చెప్పాడు నాకు. కాబట్టి దేవుని పిల్లలందరికీ మాకు అదే. ప్రతి ఆదివారం మేమేం బోధించుకుంటామంటే, నువ్వు ఆడు కొట్టుకొని చావండి, ఈ మతముని ద్వేషించి మీరు కొట్టుకొని చావండి. ఎప్పుడు చర్చిలో, ఈ చర్చే కాదు ఏ చర్చిలో అలా బోధించరు. అలాంటి బోధించే చర్చిలు ఏముండవు. అందరినీ ప్రేమించండి, శత్రువును కూడా ప్రేమించండి, శత్రువును కూడా గౌరవించండి. ఇదే అండి క్రైస్తవ్యం బోధించేది. నీ శత్రువును ప్రేమించి చూడు. కానీ మేము ప్రేమిస్తాం, ఏదో ఒక మూలాన్ని ప్రేమిస్తాం. మాకు ఆ విశాలమైన హృదయం ఉంది. ఏది కొందా అడుగుతున్నాడు యేసు ఈ రాత్రి. సో దయచేసి గమనించండి. ఈ రాత్రి రాములమ్మ గారు ధన్యురాలు, శైలు మాధవ్ ధన్యులు. ఎందుకంటే ఇంత చక్కని మాటలు స్వరం ద్వారా అనేకులకు వినిపింప చేశారు. వాళ్ళు ఎంత పోస్తే ఏంటండి, నిజంగా వాళ్ళు ఎంత పోసినా తక్కువే అండి. దేవుడు ఆ కుటుంబాన్ని నిండారుగా, శైలుని, మాధవాని, రాములమ్మను, ఆ కుటుంబాలను దీవించును గాక. మాధవాని, శైలును ప్రేమించి దేవుడు అద్భుతమైన బిడ్డలు మరియు మారు మనస్సు వారికి అనుగ్రహించును గాక.